మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ మహిళా సభ్యురాలు లొంగుబాటు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్న కొడిమంజుల 46 సంవత్సరాలు అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ మహిళా సభ్యురాలు లొంగుబాటు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ సబ్ జోనల్ బ్యూరోగా పనిచేస్తున్న కొడిమంజుల 46 సంవత్సరాలు అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయారు. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుద్ధరావుపేట గ్రామానికి చెందిన కొడిమంజుల అలియాస్ నిర్మల తన తండ్రి అప్పటి పీపుల్స్ వార్ దళానికి సానుభూతి పరుడుగా పనిచేయడంతో పాటు అన్నయ్య కోడి కుమారస్వామి అలియాస్ ఆనంద్, బంధువు కోడి వెంకన్న అలియాస్ గోపన్న నర్సంపేట దళ కమాండర్ గా పనిచేసి ఇరువురు ఎదురుకాల్పుల్లో మరణించారు. వీరి మరణంతో పాటు పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలకు ప్రభావితమైన కోడిమంజుల 10వ తరగతిలోనే తన చదువును మధ్యలోనే నిలిపివేసి 1994 సంవత్సరం జనవరి నెలలో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ నర్సంపేట దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లింది. అప్పటి నుండి కొడిమంజుల 1996 సంవత్సరంలో చేర్యాల దళం పనిచేయగా 1999 సంవత్సరంలో నర్సంపేట దళ కమాండర్ పెరం బుచ్చయ్య అలియాస్ సురేందర్ ను వివాహం చేసుకుంది. ఇదే సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టడంతో పాటు కొడిమంజుల భర్త సురేందర్ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయినాడు. కొడిమంజుల 2001 సంవత్సరంలో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ సారథ్యంలో ప్రెస్ టీమ్ ప్రొటెక్షన్ ప్లాటూన్ లో 1 సంవత్సర కాలం పనిచేసి 2002 సంవత్సరంలో మహదేవ్పూర్ డిప్యూటీ దళ కమాండర్ గా పనిచేసిన ఇదే సంవత్సరంలో డివిజనల్ కమిటీ మెంబర్ కుక్కటి వెంకటి అలియాస్ రమేష్ తో వివాహమయ్యింది. వైద్య చికిత్స కోసం మరో దళ సభ్యురాలతో కలిసి భూపాలపల్లి ప్రాంతానికి వచ్చిన కోడిమంజులను భూపాలపల్లి పోలీసులు 2002 డిసెంబర్ 24వ తేదీన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2004 జైలు నుండి విడుదలైన కోడిమంజుల మరోమారు తిరిగి పీపుల్స్ వార్ గ్రూప్ తో సంబంధాలు కొనసాగిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లి మహదేవ్పూర్ దళ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టింది. 2005లో మహదేవ్పూర్ చేర్యాల మహారాష్ట్ర సిరోంచా డిప్యూటీ కమాండర్ గా పనిచేసింది. 2007లో మణుగూరు దళ కమాండర్ గా పనిచేస్తున్న కొడిమంజుల మావోయిస్టు పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో ఏరియా కార్యదర్శి వైద్య బృందానికి బాధ్యురాలిగా 2011 వరకు పనిచేసింది. 2012 దర్బార్ డివిజనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేసి మరోమారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు 2017లో బస్తార్ డివిజనల్ కమిటీ సభ్యురాలుగా బదిలీ చేయడంతో పాటు మొబైల్ పొలిటికల్ స్కూల్ బాధ్యురాలుగా పనిచేసి 2022లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా కొడిమంజుల బాధ్యతలు చేపట్టింది. కొడిమంజుల తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పాల్పడిన నేరాల్లో నిందితురాలు. ఇందులో ప్రధానంగా 2013 సంవత్సరంలో దర్బార్ డివిజన్ పరిధిలోని జీరంఘాటి ప్రాంతంలో పోలీసులపై మావోయిస్టులతో కలిసి చేసిన దాడి చేసి 27 మంది పోలీసులను హత్య చేసిన సంఘటనతో పాటు చిట్యాల, నర్సంపేట, ఏటూరు నాగారం, నెక్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో కొడిమంజుల నిందితురాలు. 2021 సంవత్సరంలో కోవిడ్ కు గురవడంతో పాటు పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఉద్యమంలో పాల్గొనడంలో శరీరం సహకరించకపోవడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పురావాస పథకాల ద్వారా ప్రశాంతవంతమైన వాతావరణంలో తన కుటుంబ సభ్యులతో జీవించే కారణంగా కొడిమంజుల లొంగిపోతున్నట్లుగా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల రివార్డు చెక్కును పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన కొడిమంజులకు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము వరంగల్ కమిషనరేట్లో మా డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న కోడి సరెండర్ మన దగ్గర ఉంది. డికేఎస్జెడ్సిలో మెంబర్ ఉన్నారు. అక్కడ ఉన్న హెల్త్ టీమ్ కి వాళ్ళు లీడర్ గా పనిచేశారు. ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత అక్కడ పార్టీలో పరిస్థితి మంచి లేకుండా వాళ్ళు సరెండర్ చేశారు. వాళ్ళకి ఉన్న 20 lakhs రివార్డ్ కూడా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా భవిష్యత్తులో మీ మాధ్యంతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. యూజీ ఉన్న అండర్ గ్రౌండ్ ఉన్న అన్ని పార్టీ మెంబర్స్ తో నా రిక్వెస్ట్ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వాడుకోండి, సరెండర్ చేసి మెయిన్ స్ట్రీమ్ కి రండి.
చాలా మంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మంచిగా బతుకుతుంటున్నారు. కొంతమంది అంటే సివిల్ పబ్లిక్ లైఫ్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మీ అందరితో రిక్వెస్ట్ ఉంది, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు మన సొసైటీలో ఏం స్పేస్ లేదు. అందరు చెప్తున్నారు, మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్తున్నారు, ఇప్పుడు చాలా చిన్న ప్రాంతంలో పరిమితం అయిపోయింది పార్టీ. కొత్త మనిషి జాయిన్ చేయట్లేదు. మన ఏరియా నుంచి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. చాలా చిన్న ఏరియాలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అట్లా ఉన్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంతో సంబంధిత ఉన్న అందరు యూజీ కార్డర్తో మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది, మీరు సరెండర్ చేస్తే ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే మీరు సరెండర్ చేయండి. మీకు మంచిగా మనము మీ రీహాబిలిటేషన్ ఇన్ష్యూర్ చేస్తాము. 1994లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పార్టీ అఫిలియేషన్స్ ఉంటే అప్పుడే వాళ్ళు యూజీ అయిపోయారు. తర్వాత మన ఏరియాలో లేకుండా కొంతకాలం నర్సంపేట్ దళంలో పనిచేసి మళ్ళీ మహాదేవ్పూర్, పామేడ్, తర్వాత మొత్తం యాక్టివిటీస్ 2000 తర్వాత పామేడ్ అంటే ఛత్తీస్గఢ్ ఏరియాలోనే ఉంది. సో ఈరోజు మన ఏరియాలో పార్టీ చాలా ఆల్మోస్ట్ నిల్ ఉంది. కానీ మనకు పాత కాలంలో వెళ్ళిన ఎవరెవరు కార్డర్స్ ఉన్నారు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు సరెండర్ చేస్తే వాళ్ళ గురించి మంచి ఉంటుంది, సొసైటీకి కూడా మంచి ఉంటుంది. మనకు బార్డర్స్ పరంగా 17 మెంబర్స్ మనకు యూజీ ఉన్నారు. ఇప్పుడు పార్టీకి ఆల్మోస్ట్ అంటే 2010లో ఉన్న నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఏరియా కంట్రోల్లో ఉంది. మెయిన్గా ఐడియాలజీ కంప్లీట్గా పోయింది, విషయం పోయింది. మనకు డెవలప్మెంట్ అన్ని ఊర్లో పోయింది. ఛత్తీస్గఢ్ మీరు పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బార్డర్ ఏరియా, అడవి ప్రాంతం పోతే అన్ని ఏరియాలో మనకు రోడ్స్ ఉంది. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పంచాయతీరాజ్ అంతా మంచి పని చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఉపాధి హామీతో అందరికీ బియ్యం, అందరికీ అంటే పెన్షన్స్ అన్నీ వచ్చినా నౌ దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ దీస్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.